హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. ఈరోజు మా అమ్మ మా ఇంట్లో చేసే సాంబార్ రెసిపీని చూపిస్తున్నామండి. దీనికోసం మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలా శుభ్రంగా కడుక్కొని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మేమైతే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని వేస్తున్నామండి. మీకు ఏ వెజిటేబుల్స్ అయితే నచ్చుతాయో వాటినన్నింటినీ కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నిటిని అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం బెండకాయల్ని, టమాటాలని యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం చింతపండుని నానబెట్టేసుకుని పప్పుని గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ 50 గ్రాముల దాకా చింతపండు అండి. ఇది 50 గ్రాముల చింతపండులో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి నానబెట్టేస్తున్నారండి. తర్వాత ఒక 100 గ్రాములు కందిపప్పు, 100 గ్రాములు పచ్చిశనగపప్పు, 100 గ్రాములు పెసరపప్పు, ఈ 3 పప్పుల్ని మెత్తగా ఉడికించుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మీకు పప్పు బలంగా ఇష్టమైతే డైరెక్ట్ ఈ పప్పునే యాడ్ చేసేసుకోవచ్చు. లేదు ఇలా మిక్సీలో గ్రైండ్ చేస్తే మెత్తగా సాంబార్ అంతా కూడా చిక్కగా ఉంటుందండి. మా అమ్మ అయితే ఇలా గ్రైండ్ చేసేస్తారు. తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఒకసారి చూసుకుందామండి. తర్వాత మనం ఇందులో ఒక 400 ml దాకా వాటర్ పోసుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవ్వడానికి. అవి కొంచెం బాయిల్ అవుతున్న స్టేజ్లో మనం బెండకాయలని, టమాటాలని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేయండి. ఈలోపు కొబ్బరి తురుముని కూడా తీసుకుని పెట్టేసుకోండి. సాంబార్లో కొంతమంది కొబ్బరి వేస్తారు, కొంతమంది వేయరు. మీకు నచ్చితే వేసుకోండి. మేమైతే కన్ఫామ్గా వేస్తాం. ఇలా మరుగుతుంది కదండి. ఈ స్టేజ్లో మనం ఒక పీస్ని తీసి కట్ చేసుకుని చూసుకోవచ్చు ఎంతవరకు ఉడికిందన్నది. ఇలా కట్ అయిపోవాలన్నమాట. ఆ మాత్రం ఉడికితే సరిపోద్దండి. మళ్ళీ మనం చింతపండు పులుపు, పప్పు వేసి మళ్ళీ మరగనిస్తాం కాబట్టి ఈ వాటర్లో ఈ మాత్రం బాయిల్ అయిన తర్వాత మనం చింతపండు పులుపుని యాడ్ చేసుకుందామండి. తీసుకున్న చింతపండు నీట్గా పలుపుని తీసేసుకుని తుక్కుని పక్కకు తీసేయండి. ఈ రసాన్ని మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల రాళ్ళుప్పు కూడా యాడ్ చేయండి. సాల్ట్ కన్నా రాళ్ళుప్పు వేస్తే సాంబార్ టేస్ట్ బాగుంటుందండి. మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మరిగించండి. తర్వాత ఒక 5 మినిట్స్కి ఇలాగా ఉడుకు పడుతుందండి. ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇదైతే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి. మా అమ్మ సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేస్తారు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోద్ది. తర్వాత ఒక 400 ml దాకా వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే మనం తురుముకున్న కొబ్బరి తురుమును కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి. మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీరను కూడా పైన యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం ఉప్పు, కారం, పులుపు ఏదైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి మీ టేస్ట్కి అనుగుణంగా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే కొంచెం మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి, స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు.
ఫైనల్గా ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. తాలింపు పెట్టుకుందాం. అప్పుడు తాలింపు కోసం ఇలా ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేయండి. నెయ్యితో ఇచ్చిన తాలింపు సాంబార్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే మీరు 4 టేబుల్ స్పూన్ల నూనె డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత పొట్టుతో ఉన్న వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 3 ఎండుమిర్చి, ఒక గుప్పుడు కరివేపాకును, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఇంగువను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి సాంబార్లో డిప్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే కొంచెం కొత్తిమీర చిమ్మేసి మూత పెట్టేయండి. ఆ పోపు ఫ్లేవర్ అనేది సాంబార్కి పడుతుందన్నమాట. అంతే, వేడి వేడి సాంబార్ రెడీ.